నేను ఈరోజు ఒక ముగ్గురు మిత్రుల కథని మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఈ ముగ్గురు మిత్రుల కలయిక కంటే ముందు ఒక 'మెడ్రాస్ మెయిల్' అనేటువంటి ఒక పేపర్ గురించి చెప్పదలుచుకున్నాను. ఈ 'మెడ్రాస్ మెయిల్' అనే పేపరు 'మెయిల్' అనే పేరుతో చాలామంది అది పాపులర్ 'మెయిల్' అనే పేరుతో ఇప్పుడు ప్రింట్ వెర్షన్ లేదది. ఇంటర్నెట్ వెర్షన్ ఉంది అని చెప్తున్నారు. వెబ్‌సైట్ అది ఉంది. ప్రింట్ వెర్షన్ ఆగిపోయి చాలా కాలం అయిందది. 81 నాటికే అది క్రైసిస్‌లోకి వెళ్ళిపోయింది. అది మనకు తెలుసు. అయితే ఇది 1868 ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి పేపర్ ఇది. 'మెడ్రాస్ మెయిల్‌గా' చాలా పాపులర్. ఫస్ట్ ఈవెనింగ్ డైలీ ఇది. భారతదేశంలో ఫస్ట్ ఈవెనింగ్ డైలీ ఈ పేపర్. ఈ పేపర్‌లో ముత్తుస్వామి అనే పేరుతో ఒక సబ్ ఎడిటర్ పనిచేసేవాడు. నేను చెబుతున్నటువంటి టైం ఇది 40ల్లో. ఈ పేపర్ పెట్టింది 1868. నేను చెప్తున్నటువంటి కథ నడుస్తున్న కాలం 1940 ప్రాంతాలు. ఆహ్, ఆ టైంలో ఈ 'మెడ్రాస్ మెయిల్' అనేటువంటి పేపర్‌లో ముత్తుస్వామి అని ఒకాయన అలియాస్ మురుగదాస్. యాక్చువల్‌గా మురుగదాస్ ఆయన పేరు. మురుగదాస్ అలియాస్ ముత్తుస్వామి అనుకోవాలి. ఈయన ఆ పేపర్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేసేవారు. ఆయనకి చాలా డ్రీమ్స్ ఉండేవి. ఆయన రకరకాల విషయాలు ఆలోచించేవాడు. ఆ రోజుల్లో పత్రికలలో కంటెంట్ పర్టిక్యులర్‌గా ఫీచర్స్ గురించి చాలా కష్టపడేవారు. ఈ ఫీచర్స్ గురించి కష్టపడే టైంలో వీళ్ళేం చేసేవాళ్ళంటే, ఈ ఓడరేవు ఉండేది. మెడ్రాస్‌లో ఓడరేవుకి అటునుంచి సరుకులేసుకుని ఓడలొచ్చేవి విదేశాల నుంచి. వచ్చినప్పుడు వాళ్ళు బరువు కోసం అని జెప్పి అక్కడ పత్రికలు అవన్నీ కూడా దానిలో వేసుకొనొచ్చేవాళ్ళు వెయిట్ కోసం. కట్టలు కట్టలు మ్యాగజైన్స్ అవన్నీ కొనేసి వెయిట్ కోసం పెట్టుకొని వచ్చేవాళ్ళు. అవి ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ సరుకుని దింపేసి వాటిని కూడా ఇక్కడ పాడేసేవాళ్ళు. ఈ పడేసినటువంటి అనేక దేశాల మ్యాగజైన్స్ పట్టుకొచ్చి వాటిల్లో నుంచి వాటిలో ఇంట్రెస్టింగ్‌గా అనిపించినటువంటి అంశాలు తీసి వీళ్ళ పేపర్‌లో వాడుకునేవాళ్ళు. ఇది చాలామందికి కొత్తగా, వింతగా కనిపిస్తుంది గానీ, ఇది చేసేవాళ్ళు. ఈ పని కేవలం అక్కడే కాదు. మెడ్రాస్ మెయిలు, ఈ మురుగదాసు అలియాస్ ముత్తుస్వామి గారి కథ చదివినప్పుడు నాకు తెలిసింది ఈ విషయం. అలా చేసేవారని. కానీ ఇదే పరిస్థితి మచిలీపట్నం కృష్ణా పత్రికలో కూడా జరిగేది. బందర్ పోర్ట్‌కొచ్చేటువంటి మ్యాగజైన్స్, బందర్ పోర్ట్‌కి వాళ్ళు కూడా తూకం కోసం వేసుకొచ్చినటువంటి విదేశీ పత్రికలు ఇవన్నీ ఆ కట్టలేసుకొచ్చి పాతవెప్పటివో అవి ఇక్కడ పడేసేవాళ్ళు. వాటిని పట్టుకొచ్చి వీళ్ళు దానిలో నుంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొని ఫీచర్ గ్యాలరీలో వాడుకునేవాళ్ళు. ఇది ఇక్కడ జరిగేది. అంటే ఓడరేవులు ఉన్న ప్రతి చోట ఇదొక అడ్వాంటేజ్ ఏమో అని అనిపించింది నాకు ఈ 2 పోలికలు చూస్తే. ఇప్పుడంటే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నాం. మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించినటువంటి టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాం, రాస్తున్నాం. ఇవన్నీ జరుగుతోంది కానీ, ఆ రోజుల్లో కొత్త విషయాలు తెలుసుకొని ప్రపంచానికి కొత్త విషయాలు పరిచయం చేయటం కోసం అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి విపరీతమైన తపన పడేవాళ్ళు. ఆ తపన పడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటివి దొరికేవి. ఈ లీడ్స్ పట్టుకుని చాలా కష్టపడేవాళ్ళు వాళ్ళు. ఇలాంటి కష్టం పడుతున్నటువంటి వాళ్ళకి ఈ ఓడరేవుల్లో పడిపోయేటువంటి పత్రికలు చాలా ఉపయోగపడేవి అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఆ వాటిలో నుంచి చాలా విషయాలు తీసి ఈ 'మెడ్రాస్ మెయిల్‌లో' రాస్తూ ఉండేవాడు. ఇలా రాస్తూ ఉన్నటువంటి క్రమంలోనే ఈయనకి అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒకటుంటుంది. పత్రికలో లేఅవుట్ డిజైనింగు ఇవి చేసేటువంటి డిపార్ట్మెంట్ ఒకటుంటుంది. పేజ్ మేకప్ అంటున్నాం మనం ఈ రోజున. ఈ డిపార్ట్మెంట్ అంటే ఆ పత్రికకి సంబంధించిన బొమ్మలు వేయటము, అలాగే కార్టూన్‌లు ఇలాంటివి ఏదైనా సెట్ చేయటము, ఈ ఆర్ట్ పని. ఇదంతా చూసుకోవటానికి ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు.
ఆ ఆర్టిస్టుల్లో ఒక ఆయన శేఖర్ అనే పేరుతో తర్వాత రోజుల్లో ఆర్ట్ డైరెక్టర్‌గా బాగా పాపులర్ అయ్యి, వాహినితో రిలేట్ అయ్యి, బిఎన్ రెడ్డి గారితో బాగా అసోసియేట్ అయినటువంటి ఏకే శేఖర్ అనేటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. అంటే బిఎన్ రెడ్డి గారి వాహిని కంపెనీ అనగానే రామ్‌నాథ్, శేఖర్ అనేటువంటి 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి మనకి. ఆ 2 పేరుల్లో ఉన్నటువంటి ఆర్ట్ శేఖర్. ఆ శేఖర్ గారి అన్నగారు కూడా ఈ మెడ్రాస్ మెయిల్‌లో పనిచేసేవాడు ఆర్ట్ సెక్షన్‌లో. ఆయనతో ఈయనకి ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ముత్తుస్వామి గారికి. ఈ ఫ్రెండ్‌షిప్ సరదాగా టీ కొట్టులో టీలు తాగటం, అలాగే ఏ బొమ్మలెయ్యాలి ఇలాంటివి మాట్లాడుకునేవాళ్ళు. ఈయన రాసిన ఆర్టికల్‌కి ఆయన ఏ బొమ్మెయ్యాలి ఇలాంటివి. ఇలా నడుస్తుండగా తన తమ్ముడిని కూడా తీసుకొచ్చాడు. శేఖర్ గారికి కూడా ఆర్ట్ ఉంది. ఆయన చేతిలో విద్య ఉంది. అయితే ఆయన జీవనోపాధి వెతుక్కుంటూ మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ రాగానే అన్నగారు ఆల్రెడీ ఇక్కడున్నాడు కాబట్టి తమ్ముడిని కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు మెడ్రాస్ మెయిల్‌లోకి. తీసుకొచ్చినప్పుడు ఆయనకి ఈయన పరిచయం అయ్యాడు. అంటే అన్నగారితో పాటు ముత్తుస్వామి గారు కూడా పరిచయం అయ్యారు. అయిన తర్వాత వీళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. కనెక్టివిటీ వచ్చింది వీళ్ళిద్దరికీ. ఆయన సినిమాల గురించి, అంటే సినిమాలు అప్పుడే మొదలై టాకీలు తీస్తున్నటువంటి దశ అది. అందుకని సినిమా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఈ సినిమా మీద ఇంట్రెస్ట్‌తో సినిమా సంగతులతో పాటు ప్రపంచంలో జరిగే అనేక వింతలు, విశేషాలు ఇవన్నీ ఆయన రాస్తున్నటువంటి ఆర్టికల్స్, ఐటెమ్స్ ఇవన్నీ చెప్తూ ఉండేవాడు ఇతను. ఇతని ఊహాశక్తితో దానికి ఇంకొన్ని విషయాలు జోడించేవాడు. ఈ జోడింపుతో ఆయన ఆర్టికల్స్ మరింత బెటర్‌గా రాయగలిగేవాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య అద్భుతమైనటువంటి స్నేహం నడిచింది. శేఖర్‌కి, ముత్తుస్వామి గారికి. ఈ స్నేహం నడుస్తున్నటువంటి సందర్భంలోనే వీళ్ళు ఈ మెడ్రాస్ మెయిల్ దిగిపోవాలి అని అనుకున్నారు. మెడ్రాస్ మెయిల్ దిగిపోయి మనం ఇంకేదో చేయాలి అని బయటకొచ్చి సైంటిఫిక్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ అని ఒకటి పెట్టారు. సైంటిఫిక్ అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీ అని ఒకటి ప్రారంభించి, ఈ ప్రకటనలు అవి సేకరించి వాటిని పత్రికలకి అమ్మటం అంటే అమ్మటం అంటే పత్రికలకి అడ్వర్టైజ్‌మెంట్లు అవసరం. పత్రికలకి, పరిశ్రమలకి, అలాగే షాపులకి, అంటే ఎవరికైతే ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందో వారికి, ప్రకటనలు వేయటం ద్వారా డబ్బు సంపాదించుకోవాలనేటువంటి పత్రికలకి మధ్య వారధులుగా ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి ప్రారంభించారు వీళ్ళు. ఆ మార్కెటింగ్ ఏజెన్సీ పేరు ఇది సైంటిఫిక్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ అనేది. అది ప్రారంభించిన తర్వాత వీళ్ళు అది నడుస్తూ ఉండగానే ఒక కొత్త ఐడియా వచ్చింది. అదేంటంటే సౌండ్ అండ్ షాడో అనే పేరుతో ఒక పత్రిక ప్రారంభించాలి మనం అని అనుకున్నారు. అప్పటికే వీళ్ళకి సినిమాల మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. కొత్తగా రిలీజ్ అవుతున్నటువంటి ప్రతి సినిమా చూసేవాళ్ళు వీళ్ళు. మెడ్రాస్‌లో రిలీజ్ అవుతున్నటువంటి ప్రతి ఇంగ్లీషు సినిమా భాషతో సంబంధం లేదు. ఏ సినిమా విడుదలైనా చూసి దాని మీద గంటలు గంటలు అనర్గళంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలో అసలు సినిమా క్రాఫ్ట్‌కి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండటం లేదు అని ఆ రోజుల్లోనే గమనించి, ఈ సౌండ్ అండ్ షాడో అనే పేరుతో ఒక పత్రిక ప్రారంభించాలి మనం అని అనుకున్నారు. అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి పత్రికలలో అక్కడ ఫిల్మ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేకం వచ్చేవి. అవన్నీ ఈయన చేతుల్లోకొచ్చేవి. వీటిని మనం లోకల్ పీపుల్‌కి కనెక్ట్ చేస్తూ ఎందుకు రాయకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. తద్వారా ఈ లోకల్‌గా ఉన్నటువంటి టెక్నీషియన్స్‌కి, అంటే టెక్నీషియన్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ వైర్ తీసి ఇక్కడ పెడితే ఈ పని అవుతుంది అనే విషయం చాలామందికి తెలుసు. కానీ ఎందుకు జరుగుతుంది అనేది తెలియకపోవచ్చు. అందుకని చాలామంది నేర్చుకుని పని చేసేస్తూ ఉంటారు. కానీ ఆ పని ఎందుకు చేస్తున్నాం అనేది తెలీదు వాళ్ళకి. ఇలా చేస్తే పనవుతుందని తెలుసు గానీ, అది అలా చేయటం వలన ఎందుకవుతోంది అనేది తెలీదు. ఆ ఎందుకు అని తెలుసుకోవాలంటే కొంత ఇది తెలియాలి. థియరీ తెలియాలి. ఆ థియరీ తెలియజేద్దాం. తద్వారా ఇంకొంచెం బెటర్ టెక్నాలజీ
టెక్నికల్ కోణాలు వాళ్ళకు వికసిస్తాయి అనేటువంటి ఉద్దేశంతో సౌండ్ అండ్ షాడో అనే పేరుతో వీళ్ళు పత్రికను ప్రారంభించాలనుకున్నారు. ఏది? దానిలో నుంచి బయటకొచ్చి. బయటికి రావడం కాదు, అది నడుస్తూనే యాడ్ ఏజెన్సీ. మెడ్రాస్ మెయిల్ నుంచి బయటకొచ్చి ఒక యాడ్ ఏజెన్సీ పెట్టి, ఆ యాడ్ ఏజెన్సీ నడుపుతూనే ఈ సౌండ్ అండ్ షాడో అనేటువంటి పత్రికను ప్రారంభించి, ఈ పత్రికల్లో ప్రధానంగా సినిమాకి సంబంధించిన పరిజ్ఞానాన్ని పంచేటువంటి ప్రయత్నం మొదలుపెట్టి చాలా విజయవంతంగా చేశారు వీళ్ళు. ఈ చేస్తున్నటువంటి క్రమంలోనే ఒకరోజు వీళ్ళ ఆఫీస్‌కి ఒక కుర్రాడొచ్చాడు. వచ్చి, "మీరు చాలా విషయాలు రాస్తున్నారండి. మీ సౌండ్ అండ్ షాడో పత్రికలో చాలా బాగుంటున్నాయి. నేను చాలా దాన్ని ఫాలో అయిపోతున్నాను మీ పత్రికని. నాకు కెమెరా విభాగంలో కొంత పట్టుంది. నాకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి మీరు చెప్తున్నటువంటి టెక్నికల్ అంశాలని నా అనుభవంతో సరిపోల్చి, దాన్ని ఈ ఇక్కడున్నటువంటి టెక్నీ టెక్నోక్రాట్స్‌కి, అంటే ఇక్కడున్నటువంటి టెక్నీషియన్స్‌కి, టెక్నోక్రాట్స్ కాదు టెక్నీషియన్స్‌కి, ఇక్కడ కెమెరా విభాగంలో పనిచేస్తున్నటువంటి కుర్రవాళ్ళకి ఎలా చెప్పాలో నాకు తెలుసు. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్‌ని ఈ లోకల్ టెక్నీషియన్స్‌కి ఎలా కనెక్ట్ చేయాలో నాకు తెలుసు. కాబట్టి నేను కెమెరాకి సంబంధించినటువంటి విషయాలు, లైటింగ్‌కి సంబంధించిన విషయాలు, మీరు పబ్లిష్ చేస్తున్నటువంటి ఆర్టికల్స్‌ని నేను లోకలైజ్ చేసి ఈ జనాలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పగలను అని ఆయన ఒక ఆర్టికల్ ఆల్రెడీ రాసి తీసుకొచ్చారు ఈ ఆఫీస్‌కి. ఆయన రాసిన పద్ధతి, ఆయన మాట్లాడిన పద్ధతి, ఇది ఆయనకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఎవరికి? ముత్తుస్వామికి. కనెక్ట్ అయింది. ఓకే, డన్ అన్నారు. ఈయన ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యే విధానంలో ఈ సౌండ్ అండ్ షాడోలో, ఈ సౌండ్ అండ్ షాడో రెగ్యులర్ రీడర్ బిఎన్ రెడ్డి గారు. ఆయన సినిమా తీయాలి అనేటువంటి ఒక టెంపరమెంట్ ఉంది ఆయనకి. ఆయన చార్టర్డ్ అకౌంటెన్సీ ఆ గొడవల్లో ఉండేవాడు. వ్యాపారం, రంగూన్‌తో బిజినెస్‌లు, ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి ఆయనకి. ఆ వ్యవహారాల మధ్య ఈ పత్రిక చదవటం ద్వారా ఆయనకు సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. పర్టిక్యులర్‌గా సినిమా ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి. సినిమా చూడటం వేరు, సినిమా గురించిన జ్ఞానం పొందటం వేరు. ఆ జ్ఞానం ఆయనకి ఆ వైపు విండో ఓపెన్ చేసిన పత్రిక ఇదే. ఈ సౌండ్ అండ్ షాడోనే. అది చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడాయన. ఇలా వీళ్ళందరూ వాళ్ళకి తెలియకుండానే దగ్గరికొస్తున్నారు. అంటే లైక్ మైండెడ్ పీపుల్ దగ్గరికి రావటం అనేది అలాగే జరుగుతుంది. ఇలా నడుస్తున్నటువంటి టైంలో ఈ సౌండ్ అండ్ షాడో పత్రికలో కొంచెం టెక్నికల్ జ్ఞానం ఉన్నటువంటి కొంతమంది కుర్రాళ్ళు తయారవుతున్నారు అనే విషయం ఇండస్ట్రీకి తెలిసింది. ఇండస్ట్రీకి తెలిసి ఆ టైంలోనే శాంతారాం గారు 'సీతారాం కళ్యాణం' అని ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో చేయాలనుకున్నాడాయన. అంటే అన్ని భాషల్లోనూ చేయాలని కోల్హాపూర్‌లో తీశారప్పుడు ఆ సినిమా. కోల్హాపూర్‌లో ఎందుకు తీసేవాళ్ళు సినిమాలు? ఆ రోజుల్లో చాలామంది ఏమనుకుంటారంటే తెలుగు సినిమా కూడా మెడ్రాస్‌లో పురుడు పోసుకుంది అనుకుంటారు. కానీ మెడ్రాస్‌లో గాదు. కోల్హాపూర్‌లో, అలాగే కలకత్తాలో, ఆ తర్వాత బొంబాయిలో, ఆ తర్వాత మెడ్రాస్‌లో. ఇది ప్రయాణం. కోల్హాపూర్ ఎందుకు ఎంచుకునేవాళ్ళంటే ఆ రోజుల్లో ఫిల్మ్ మేకర్సు, మన పుల్లయ్య గారు కూడా అక్కడే తీసేవాడు ఎక్కువ. పి. పుల్లయ్య గారు. ఎందుకు తీసేవాడు కోల్హాపూర్‌లో అంటే వీళ్ళకి కోల్హాపూర్‌లో సహజంగా ఉండేటువంటి రాజభవనాలు లాంటి ఇళ్ళు దొరికేవి. కోటగోడలు, కోటలు లాంటి ఇళ్ళు సెట్టింగులతో పని లేకుండా అక్కడ ఉండేవి. వాటిని వాడుకునేవాళ్ళు. ఆ పాత వాతావరణం, దాన్ని అంటే ఆ రోజుల్లో పౌరాణిక కథలు ఎక్కువ చెప్పేవాళ్ళు. స్టేజ్ నుంచి తీసుకున్నటువంటి నాటకాలే కదా మన తొలినాటి సినిమాలు. ప్రూవ్డ్ సబ్జెక్ట్‌తో సినిమా తీస్తే తప్ప విజయవంతం కాదు అనేటువంటి ఒక నమ్మకం మొదలైనటువంటి దశ అది. మనం మూకీ సినిమాల నుంచి టాకీలకొచ్చిన తర్వాత కొంచెం కేర్‌తో సినిమాలు తీయాలి అనుకున్న సందర్భంలో మనకొచ్చినటువంటి మొదటి టాకీ ఏంటి? 'భక్త ప్రహ్లాద'. అలాగే తమిళ్‌లో వచ్చి 'కాళిదాసు'. అంటే స్టేజ్ ప్లేస్ ఇవన్నీ. స్టేజ్ నుంచి వచ్చినటువంటి పౌరాణిక గాథల్ని
తెర మీద చెప్పడం అనే దాంతో మొదలై నెమ్మదిగా సోషల్ సినిమాలకు కూడా ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనే పేరుతో నవలలు తీయటం మొదలుపెట్టాం మనం. ఇలా ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్, అది మనం విడిగా మాట్లాడుకుందాం. ఇలా ఈ పౌరాణికాలు అవి తీసేటప్పుడు ఆ కోటలు, ఆ విచిత్రమైనటువంటి భవనాలు ఇలాంటివన్నీ కావాల్సొస్తుంది. వీటికి సెట్టింగులు వేసి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కన్నా కూడా కోల్హాపూర్ వెళ్ళిపోతే బావుంటుంది. అక్కడ ఉద్యానవనాలు, తర్వాత ఈ సెలయేరులు ఇలాంటివి చాలా లైవ్‌గా దొరుకుతాయి. అందుకని చెప్పి వీళ్ళు కొల్హాపూర్‌ని సెంటర్‌గా చేసుకొని సినిమాలు అక్కడ తీసేవాళ్ళు. ఇది కథ ఇలా మొదలైంది. అలా వీళ్ళు కూడా ఈ 'సీతారామ కళ్యాణం' అని శాంతారాం గారి సినిమా తమిళ వెర్షన్ బాధ్యతలు ఈ వీళ్ళకి అప్పజెప్పారు. ఈ 'సౌండ్ అండ్ షాడో' పత్రికలో టెక్నికల్ విషయాల మీద మేధోమథనాలు జరిపి తర్ఫీదు పొందినటువంటి ఈ ముత్తుస్వామి, శేఖర్ అండ్ రామ్‌నాథ్ వీళ్ళకి అప్పజెప్పారు తమిళ్ బాధ్యతలు. వీళ్ళు దాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. సినిమా రిలీజ్ అయింది. తమిళనాడులో కూడా మంచి విజయం సాధించింది ఆ సినిమా. పర్వాలేదు, వీళ్ళ పేర్లు తెలిసినాయి అందరికీ. వీళ్ళు ఆర్గనైజ్ చేశారు తమిళ వెర్షన్‌ని అనేది అందరికీ తెలియటం చేత వీళ్ళకి ఒక పాపులారిటీ వచ్చింది. ఈ వచ్చిన పాపులారిటీ మేరకు వీళ్ళు ఫిల్మ్ మేకింగ్‌లోనే మనం స్థిరపడదామనే అభిప్రాయానికొచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు ఫిల్మ్ మేకింగ్‌లో నిలబడాలి అనేటువంటి అభిప్రాయానికొచ్చారో, అప్పుడు మనమే ఎందుకు కథ తయారు చేసుకోకూడదు, మనమే ఎందుకు ఒక స్టోరీ అనుకుని సినిమా తీయకూడదు అనేటువంటి అభిప్రాయం ఆటోమేటిక్‌గానే కలుగుతుంది. అలా వీళ్ళకి కూడా అలాంటి అభిప్రాయం కలిగింది. ఇలా మనమే సినిమాలు తీయాలి అనేటువంటి అభిప్రాయానికొచ్చిన తర్వాత వీళ్ళకి అదే టైంలో వేల్ పిక్చర్స్ అని ఒక కంపెనీ మొదలైంది మెడ్రాస్‌లో. ఆ వేల్ పిక్చర్స్‌లో కీలకమైనటువంటి భాగస్వామి 'పివి దాస్' గారు. ఆ 'పివి దాస్' గారి పూర్తి పేరు పినబాల వెంకట దాసు ఆయన పేరు. ఆయన మచిలీపట్నం మినర్వా థియేటర్ ఆయనదే. మినర్వా థియేటర్ నుంచి ఆయన మెడ్రాస్‌కి ఎక్స్‌పాండ్ అయ్యి, అక్కడ వేల్ పిక్చర్స్ అనేటువంటి ఒక కంపెనీ ఇతర భాగస్వాములతో కలిసి ప్రారంభించి, ఈ వేల్ పిక్చర్స్‌లో 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి థియేటర్‌గా చెప్పుకునేటువంటి, మొదటి సినిమా హాలుగా చెప్పుకునేటువంటి 1921లో ప్రారంభమైనటువంటి మొదటి సినిమా హాలుగా చెప్పుకునేటువంటి మారుతి టాకీస్. మారుతి టాకీస్ స్థాపించినటువంటి పోతిన శ్రీనివాసరావు గారు పెట్టుబడులు కూడా ఉన్నాయి దీనిలో, ఈ వేల్ పిక్చర్స్‌లో. ఇలా ఈ 'పివి దాస్' గారితో వీళ్ళకి ఫ్రెండ్‌షిప్, అంటే ఆయనతో వీళ్ళు కలిసారు. వీళ్ళకి ఎప్పుడైతే 'సీతారామ కళ్యాణం' కంప్లీట్ అయిపోయి సినిమా చేయగలము అని కాన్ఫిడెన్స్ వచ్చిందో ఈయనతో కలిసారు. కలిసి ముత్తుస్వామి గారు స్టూడియో వ్యవహారాలు చూసుకునేటట్టుగాను, అలాగే ఏకే శేఖర్ ఆర్ట్ డిపార్ట్మెంటు ఇతర వ్యవహారాలు చూసుకునేటట్టుగాను, తర్వాత రామ్‌నాథ్ గారు లైటింగు, స్టూడియో వ్యవహారాలు అవన్నీ, కెమెరాకి సంబంధించిన వ్యవహారం అంతా ఆయన చూసుకునే విధంగాను ఒక డివిజన్ చేసుకొని వేల్ పిక్చర్స్‌లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి 'మాయాబజార్‌కి' ముందటి వెర్షన్ అక్కడే తయారైంది. ఏది? 'శశిరేఖ పరిణయం' అనేటువంటి సినిమా. 'శశిరేఖ పరిణయం' అనేటువంటి సినిమా అక్కడే మొదలైంది. అలాగే శాంతకుమారి గారు, పి. పుల్లయ్య గారి సతీమణి, పద్మశ్రీ బ్యానర్ మీద చాలా సక్సెస్‌ఫుల్ సినిమాలు తీశారాయన. ఆయన సతీమణి అయినటువంటి శాంతకుమారి గారిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా వేల్ పిక్చర్స్ వారే. ఇలా ఈ వేల్ పిక్చర్స్‌లో 'కృష్ణలీలలు' ఈ సినిమాలన్నీ వచ్చాయి. వీటన్నిటి వెనకాల వీరున్నారు. ఈ ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉండగానే బిఎన్ రెడ్డి గారు హెచ్ఎం రెడ్డి గారితో కలిసి పనిచేసేవారు. ఆయనకి సినిమా మీద ఇంట్రెస్టు, సినిమా మీద ఒక ప్యాషను మొదలవటానికి కారణం ఈ 'సౌండ్ అండ్ షాడో' అనే పత్రికే. దీని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఆయన ఈ టెక్నాలజీ వీటిలోకి వచ్చేసి హెచ్ఎం రెడ్డి గారితో కలిసాడు. హెచ్ఎం రెడ్డి గారితో కలిసి వర్క్ చేస్తున్న టైంలో ఆయన ఆయన టేకింగ్ పద్ధతితోనూ, అలాగే ఆయన వ్యవహార శైలి పట్ల, ఆయన అభిరుచుల పట్ల
హెచ్ఎం రెడ్డి గారి అభిరుచులకి, బిఎన్ రెడ్డి గారి అభిరుచులకి మధ్య వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం రీత్యా ఆయన హెచ్ఎం రెడ్డి గారితో కొనసాగలేక ఆ కంపెనీ నుంచి బయటకొచ్చేసాడు. బయటకొచ్చేసి తను సొంతంగా ఒక కంపెనీ ప్రారంభించి సినిమాలు తీయాలి అని అనుకున్నాడాయన. అనుకుని మెడ్రాస్ మెరీనా బీచ్‌లో ఒక మీటింగ్ పెట్టాడు. లైక్ మైండెడ్ పీపుల్‌తో. ఆయన వెంటనే ఆయనకి బుర్రలో వెలిగింది వీళ్ళే. ఈ 'సౌండ్ అండ్ షాడో' పత్రిక టీమ్. వీళ్ళెక్కడున్నారు అని వెతికాడాయన. వెతికితే వేల్ పిక్చర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ అక్కడున్నారు అనేది తెలిసింది. తెలిసి వీళ్ళని ఇన్వైట్ చేశాడు ఆ రోజు బీచ్‌లో జరిగినటువంటి మీటింగ్‌కి. చిత్తూరు నాగయ్య గారు కూడా ఆ సమావేశానికొచ్చాడు. వీళ్ళందరూ కలిసి కూర్చున్నారక్కడ. శేఖర్ గారు, రామ్‌నాథ్ గారు, ముత్తుస్వామి గారు, బిఎన్ రెడ్డి గారు, నాగయ్య గారు వీళ్ళందరూ కలిసి కూర్చుని, మనం ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలి అని చెప్పి వాహిని సంస్థ ప్రారంభము, దాని ఉద్దేశాలు, ఎలాంటి సినిమాలు తీయాలి మనం, మన సినిమాల ద్వారా ప్రపంచానికి ఏం చెప్పాలి, అలాగే టెక్నికల్‌గా సినిమా ఎలా ఉండాలి, మనం ఎలాంటి అడ్వాన్స్‌మెంట్ ఆడియన్స్‌కి ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళ చర్చలో నడిచిని ఫైనల్‌గా వాహిని అనేటువంటి సంస్థ ప్రారంభించాలని నిర్ణయం తీసేసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. వాహినితో వీళ్ళ ప్రయాణం మొదలైంది. ఏది శేఖర్ గారు, రామ్‌నాథ్ గారు వీళ్ళిద్దరూ కూడా దీంతో ట్రావెల్ మొదలుపెట్టారు. ముత్తుస్వామి గారు అలా ఉన్నారు. ఆయన సబ్జెక్ట్ సెలక్షను ఇలాంటి అంటే ఆయన రైటింగ్ డిపార్ట్‌మెంట్. ఆయన క్రియేటివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉండేవాడు కాబట్టి, ఆయన వీళ్ళతో పాటు వాహినిలోకి నడవలేదు గానీ ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఇలా నడుస్తుండగా వాహినిలో 'దేవత', 'సుమంగళి' ఈ సినిమాలన్నీ రూపుదిద్దుకుంటున్నటువంటి టైంలో వీళ్ళ ముగ్గురు మధ్య అంటే బిఎన్ రెడ్డి గారికి వీళ్ళకి మధ్య కొన్ని ఐడియాస్‌లో చిన్న భేదాలు వచ్చి నెమ్మదిగా అక్కడి నుంచి కూడా బయటపడ్డారు. బయటపడి జెమినీ వైపు నడిచారు. అప్పుడు మళ్ళీ ముత్తుస్వామి గారు వీళ్ళతో కలిసారు. మళ్ళీ ముగ్గురు స్నేహితులు ఒకటయ్యారు. రామ్‌నాథ్ గారు, శేఖర్ గారు, ముత్తుస్వామి గారు. ఈ ముగ్గురు ఒక్కటయ్యి జెమినీలోకి వెళ్లారు. 'నందనార్' అనేటువంటి సినిమా చేశారు అక్కడే. అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత చేసినటువంటి సినిమా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత కొంచెం జంకారు వీళ్ళు. జంకి మీరిద్దరూ ఎవరి డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఉండండి. నేను ఇంక ఈ గొడవ వద్దు నాకు. నాకు పత్రికల నిర్వహణే బెటర్ అని అనిపిస్తోందిప్పుడు. ఈ సినిమా ఫీల్డ్ మనతో నడిచే వ్యవహారం కాదు. ఇక్కడ అంటే తను రైటర్. ఆ రైటర్‌కి ఇక్కడ పూర్తి అవకాశం లేదు అనేది ఆయన అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకుని రచయితకి ఇక్కడ స్థానం చాలా తక్కువుంది. ఆ రోజుల్లో అన్నమాట అది. అని మీరు కంటిన్యూ కండి. నేను నెమ్మదిగా ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను అని చెప్పి ఆయన అక్కడి నుంచి పక్కకి జరిగి నెమ్మదిగా పత్రికలకే పరిమితం అయిపోయారు. ఆ రోజుల్లో మెడ్రాస్‌లో ఈ సినిమా టెక్నీషియన్స్ తాలూకా యూనియన్ ఉండేది. ఆ యూనియన్‌కి ఒక మ్యాగజైన్ తీసుకొచ్చేవాడాయన. ఆ మ్యాగజైన్ చేసుకుంటూనే ఆయన వెళ్ళిపోయాడు. ఇంక మళ్ళీ సినిమా రంగంలోకి రాలేదు కానీ రెగ్యులర్‌గా వీళ్ళు ముగ్గురు కలిసేవాళ్ళు. శేఖర్ గారు, అలాగే రామ్‌నాథ్ గారు, ముత్తుస్వామి గారు రెగ్యులర్‌గా కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు గానీ ఆయన సినిమా రంగం వైపు రాలేదు. ఆయన ఆ పత్రికతోనే ఉండిపోయాడు. ఆ టెక్నీషియన్స్ యూనియన్ తాలూకా మ్యాగజైన్‌తోనే ఆయన స్టిక్ ఆన్ అయిపోయి అలాగే ఉండిపోయాడు. అలా ఆ మిత్రుడు అక్కడ ఉండగానే వీళ్ళిద్దరూ సినిమా రంగంలో ఒకరు ఆర్ట్ డిపార్ట్మెంట్‌లోను, ఒకరు కెమెరా విభాగంలోను అలా కొనసాగారు. ఈ స్నేహం అంటే ఇండస్ట్రీలో చాలా స్నేహాలు మొదలై చాలా తొందరగానే ముగుస్తాయి. లేకపోతే రకరకాలుగా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి దానిలో. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళ స్నేహం నడవటం చాలా అంటే దాదాపుగా వీళ్ళ ఎంట్రీ లెవెల్ నుంచి చివరి క్షణం వరకు అందరూ కలిసే ఉన్నారు. ముందు వెళ్ళిపోయింది ముత్తుస్వామి గారే అనుకుంటే, వీళ్ళందరూ కూడా చివరి రోజుల వరకు కలిసి ట్రావెల్ చేయటం అనేది అరుదైన విషయం.
ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి ము ముగ్గురు మిత్రుల కథ. 'మెడ్రాస్ మెయిల్' బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు మిత్రుల కథ.